కొన్ని సీన్స్లో అంటే ఆమె రొమాన్స్ చేస్తారు, అన్నీ చేస్తారు. సారీ, రొమాన్స్ చేస్తారు అన్నీ చేస్తారంటే మీరు వేరేలా అనుకోవద్దు. అంటే ఆ సినిమాలు ఎక్కువ చూసారు వల్ల ఎక్స్పెక్ట్ చేస్తారు. కాకపోతే ఇందులో యాక్టింగ్ చేశారండి. అంటే నేనేదో నా సినిమా గురించి డప్పు కొట్టుకుంటున్నానని కాదు, కానీ ఒక పీక్స్లో ఉంటుంది. లాస్ట్ 2 రీల్స్ అయితే అందరూ పోసుకుంటారండి. లాస్ట్ 2 రీల్స్ మీరు చెప్తారు, మీ మీడియాకి ఇప్పుడు చెప్తున్నాను కదండి, మీరు తర్వాత చెప్తారు, ఈ విషయం తర్వాత మాడతాను. ఇంకొకటి అండి, ఈ సినిమా నాకు ఫస్ట్ స్టార్ట్ చేయడానికి డైరెక్టర్ గారు వచ్చి వేరే కొన్ని జరుగుతాయి కదండి సినిమాకు ముందు, స్టోరీ విన్నాను నేను. స్టోరీ వినగానే ఇంటర్వెల్ దాకా విని షాక్ అయ్యా. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది ఈ అంతకుమించిన టైటిల్ ఎందుకు పెట్టాలి, అంతకుమించి అంటే ఏంటి అని క్వశ్చన్ మార్క్ కింద ఉంటుంది. అది మీకు ఇంటర్వెల్ బ్యాంగ్లో అర్థం అవుద్ది, అప్పుడే మీకు టైటిల్ పడుద్ది ఈ అంతకుమించి అన్న టైటిల్. సో దీనికి చేసిన టెక్నీషియన్స్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ గారు కానీ, బాలరెడ్డి గారు కానీ, ఇంకా అన్ని ఎఫెక్ట్స్ కానీ అందరూ ఎవరి ఎఫెక్ట్ వాళ్ళు పెట్టారండి. సో అందరికీ పేరు పేరున థ్యాంక్స్. నన్ను నమ్మి నేను సినిమా చేస్తున్నాను అన్న తర్వాత నేను ఒక్కరినే చేయడానికి నేను అంత పెద్ద బిగ్ షాట్ని కూడా కాదు. సో భాను కానీ, కన్నా కానీ, పద్మనాభం గారు కానీ నాకు సపోర్ట్ చేశారండి. సో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా తర్వాత ఫంక్షన్లు ఇంకా చాలా ఫంక్షన్లు పెట్టుకుంటాం, మనం తర్వాత మాట్లాడతామండి. సో ఇప్పుడు వరకు సెలవు తీసుకుంటున్నాను. నా పోస్టర్ ఫస్ట్ లుక్ ఇచ్చింది, నా ఫస్ట్ బజ్ క్రియేట్ అవ్వడానికి ఒక లైట్ పోస్టర్ ఒకటి చేసి ఇచ్చారండి. అది మా ఈశ్వర్ గారు ఒక హాలీవుడ్ రేంజ్లో ఆ పోస్టర్ ఇచ్చిన తర్వాత నాకు అనిపించింది, ఏంటి ఈయనకి నేను ఏం చెప్పలేదు కదా, ఫోటో షూట్ చేసి పోస్టర్ ఇచ్చాను కదా అనుకున్నా. ఆయన కంటెంట్ చెప్పలేదు, ఏం చెప్పలేదు, మీరు ఆయన వైజాగ్లో ఉన్నాయని చెప్పాడు. ఇంకంతే అండి, వాట్సాప్లో వేసాడు, ఇంక అది వేసాను. అప్పటి నుంచి ఇంకా ఒక పీక్స్ అది మీ పోస్టర్ వాల్యూ పోకుండానే సినిమా ఉంటుందండి. ఇది నేను గ్యారంటీ చేస్తున్నా. సార్ సినిమా ఎలా ఉంటుంది, బాగుంటుంది అంటే అది చూపించా. ఆయన సాటిస్ఫై, అందరూ సాటిస్ఫై అండి. బిజినెస్ కూడా బాగా అవుతుంది. 24th నేను చెప్పకూడదు, చెప్తా తర్వాత మాట్లాడతాను. ఒక్క నిమిషం సార్. ఇందులో చాలామంది ఆర్టిస్టులు చేశారండి, పేరున నాకు తెలియదండి. TV9 హర్ష గారు, TNR గారు, బ్రదర్ వంశీ, సాహితీ గారు, రాజ్బాల్ గారు, ఇంకా అజయ్ ఘోష్ గారు, చాలామంది, రామరాజు గారు, చాలామంది చేశారండి. వాళ్ళకి పేరున థ్యాంక్స్. తర్వాత మాట్లాడు. ఆ సినిమా క్రాస్ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.